నెక్స్ట్ ఖమ్మం పార్లమెంట్ విషయానికి వద్దాం. ఖమ్మంలో ఫైట్ చాలా ఈజీగా ఉంది. రఘురామిరెడ్డి కాంగ్రెస్ నుంచి పోటీలో ఉన్నారు, తాండ్ర వినోదరావు బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి నామా నాగేశ్వరరావు పోటీ చేస్తున్నారు. సో ఇక్కడ ఆల్మోస్ట్ 15 lakh ఓటర్స్ ఉన్నారు. రూరల్ ఓట్ బ్యాంక్ చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ కరీంనగర్లో దాదాపు అన్ని ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలే ఉంటాయి, ఏజెన్సీ ఏరియాల ప్రాంతాలన్నీ కూడా. సో ఇక్కడ 71% రూరల్ ఓటర్స్ ఉంటే అర్బన్ ఓటర్స్ వచ్చి 29% ఉన్నారు. మీకు 2023 మొన్నటి అసెంబ్లీ ఎలక్షన్స్ తీసుకుంటే కాంగ్రెస్ 48% ఓట్స్ గెయిన్ చేసింది, బీజేపీ 0. అక్కడ ఏమి లేదు వాళ్ళది పెద్దగా, 0 అంటే 5,718 ఓట్లు, 0.5 కంటే బిలో ఉంటే 0 వేస్తారు. బీఆర్ఎస్ 34%, మరి అంత నెగ్లిజిబుల్ ఏం కాదు, కొంత ఓట్ బ్యాంక్ను వాళ్ళు సాధించగలిగారు. సో ఇట్లా ఖమ్మం కనిపిస్తూ ఉంది. మీరు 2018 అసెంబ్లీ అండ్ 2019 లోక్సభతో కంపేర్ చేసుకుంటే కాంగ్రెస్ కానాడు అసెంబ్లీలో 20% వస్తే లోక్సభకు వచ్చేసరికి 35% అయింది. బీజేపీ 1% ఉండే, ఇక్కడ పెద్దగా లేనట్టుంది కదా, వాళ్ళు లేదా పోటీ చేయనట్టున్నారు. ఓకే, లేకుంటే ఇగ్నోరబుల్ వచ్చింది కాబట్టి పెట్టలేదు. యా, సో ఇట్లా ఈ ఓట్ షేర్ కనిపిస్తా ఉంది. సో ఇక్కడ మనం అవుట్ రైట్ గా కాంగ్రెస్ అని అనుకోవచ్చేమో ఇప్పుడున్న సిచ్యువేషన్ లో. ఖమ్మంలో అప్పుడు 2018లో టీడీపీ కాంగ్రెస్ కలిసి పోటీ చేసినాయి. ఇక్కడ 18లో టీడీపీకి కొన్ని సీట్లు ఇచ్చారు. సో ఇక్కడ ఖమ్మం ప్రతిసారి టీఆర్ఎస్ పార్టీని యాక్సెప్ట్ చేయలేదు. టీఆర్ఎస్ పార్టీని ఖమ్మం ఎప్పుడు యాక్సెప్ట్ చేయలేదు. చేసింది వాళ్ళు గెలిచింది ఏదన్నా ఉంటే ఈ నామా నాగేశ్వర వాళ్ళు లాస్ట్ టైం గెలిచిన ఒక పువ్వాడ అజయ్ కుమార్ మాత్రమే ఖమ్మంలో గెలిచిండు. ఖమ్మం ఈసారి కూడా వాళ్ళకి ఇక్కడ వచ్చింది, ఒకడే ఒకటి వచ్చిండు, ఒకటి కూడా రాలే, దాంట్లో వస్తాడు. లేదు ఏది వెంకట్రావు భద్రాచలం దీంట్లో రాదు, మహబూబాద్ లో వస్తుంది. సో దీంట్లో వీళ్ళు మొత్తం వీళ్ళ మెజారిటీలు చూడండి, అన్ని బంపర్ మెజారిటీ 49,000, 56, 35, 33, 19, 26, 28,000. సో భారీ మెజారిటీలే అన్ని. ఇది భారీ మెజారిటీ. ఎప్పుడైనా ఖమ్మం అనేది కాంగ్రెస్ పార్టీకి కంచుకోట, వైఎస్ గారు ఉన్నప్పటి నుంచి కూడా. సో దీంట్లో బీఆర్ఎస్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే వాళ్ళు గెలుస్తాము అనే సీట్లలో బీఆర్ఎస్ పెట్టుకుంది. సో సెకండ్ ప్లేస్ వచ్చేది, మొదటి స్థానం మనకు రికార్డ్ అయింది ఖమ్మంలో. ఓకే, ఖమ్మంలో పాయింట్ ఏంటంటే ఖమ్మంలో కాంగ్రెస్ గెలుస్తుంది కానీ సెకండ్ థర్డ్ ప్లేసెస్ ఎవరు అన్నది ఇంపార్టెంట్. సెకండ్ ప్లేస్ ఓవరాల్ స్టేట్ లోనే ఇప్పుడు మనం 5 డిస్కస్ చేసుకుంటే ఫస్ట్ టైం సెకండ్ ప్లేస్ బీఆర్ఎస్ రావడానికి అవకాశం ఉన్నది ఖమ్మం. ఓకే, బీఆర్ఎస్ ఇక్కడ సెకండ్ ప్లేస్ వస్తుందా? బీఆర్ఎస్ సెకండ్. ఇక్కడ ఒక ఈక్వేషన్ ఉంది, టీడీపీకి 2018 అసెంబ్లీలో 20% ఓట్ షేర్ ఉంది, వచ్చింది. సో అక్కడ టీడీపీ ఓట్ బ్యాంక్ స్టిల్ ఉన్నది. టీడీపీ బీజేపీ కలిసి పోటీ చేస్తున్న ఎలక్షన్స్ లో, ఏది ఖమ్మంలో కూడా. అవును, మీరు చెప్పిన ఆ ఈక్వేషన్ ప్రకారం వేసుకున్నా మీకు బీఆర్ఎస్ పార్టీకి ఓట్ బ్యాంక్ ఏదైతే ఉందో మొన్న రీసెంట్ గా జరిగిన 2023 ఎలక్షన్స్ లో 34% ఉంది. సో వీళ్ళు 34% ని ఇంతే సెక్యూర్ చేసుకుందాం అనుకున్నా వీళ్ళు ఒక 14% వదిలేసిన 20% టీడీపీ ఓట్ బ్యాంక్ తో కలిసి వాళ్ళు రీచ్ కాలేరు. అండ్ ఇక్కడ ఒకవేళ ఈక్వేషన్ సెట్ అయితే షర్మిల వాళ్ళు ఏమన్నా దిగితే ఈక్వేషన్ ఖమ్మంల కింద మీద అవకాశం ఉంటుండే. వినోదరావు గట్టిగానే వర్క్ చేసిండు యాక్చువల్ గా, సైలెంట్ అండర్ కరెంట్ గా వర్క్ చేసినా కానీ సెకండ్ ప్లేస్ సెక్యూర్ చేసుకోలేడు. ఎందుకంటే ఇక్కడంతా కమ్యూనిజం లెఫ్ట్ ఐడియాలజీ. సో బీజేపీ అనేది కంప్లీట్ రైట్ ఐడియాలజీ. సో టీడీపీ ద్వారా కొంత కమ్మ సామాజిక వర్గం వీళ్ళకి రెడ్డిలకు ఇచ్చిరని కొంత అసంతృప్తితో ఉన్నారట. కానీ పొంగులేటి వీళ్ళందరూ వాళ్ళ కాన్స్టెన్సీ కాబట్టి తుమ్మల నాగేశ్వరరావు వెంకటేష్ కూతుర్ని దించి చేస్తున్నారు. ఈ ఈక్వేషన్ చాలా సింపుల్ ఈక్వేషన్. ఈ పార్లమెంట్ అనేది మనం తక్కువ మాట్లాడుకొని సింపుల్ గా ఫస్ట్ గెలిచే పార్లమెంట్ ఇది అంతే. కాంగ్రెస్ కి ఖమ్మం. చలో మీరు ఇక్కడ చూడండి, అందుకే మీటింగ్లు కూడా పెద్దగా ఏం లేవు ఖమ్మంలో. అవును, ఒక రేవంత్ రెడ్డి మీటింగ్ జరిగింది. బీఆర్ఎస్ లో కొంత ఆశలు ఉన్నాయి కాబట్టి కొంత ఎక్కువ మీటింగ్లు పెట్టారు. కేసీఆర్ 2 సార్లు అయినట్టుంది, హరీష్ రావు సార్ అయినట్టుండు. బీజేపీ ఓన్లీ రాజాసింగ్ ను పంపించారు. రేవంత్ రెడ్డి కూడా ఒకటేసారి మీటింగ్ పెట్టాడు. బిఫోర్ ఎలక్షన్ వచ్చినట్టున్నారు మోడీ, ఏమో అప్పుడెప్పుడు స్టార్టింగ్ లో వచ్చినట్టున్నారు.